చెల్లి పుట్టిన దగ్గర నుండి హడావిడి అంతా అక్కదే అంటే నమ్మండి, మామూలుగా లేదు అక్క సంతోషం. చూస్తున్నారుగా సిబ్లింగ్స్ లవ్. హలో బిగ్ సిస్టర్, ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ చెల్లి? Introducing our little bundle of joy. All set to go home. Family of 3 లాగా హాస్పిటల్కి వచ్చి ఫ్యామిలీ ఆఫ్ 4 అయ్యాం ఇప్పుడు. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. చూడాలి ఇంకా లైఫ్ ఇప్పటి నుండి ఎలా ఉంటుందో. ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్నామండి. సో డిశ్చార్జ్ అవుతున్నాము. చాలా పని ఉంది ఇప్పుడైతే. యాక్చువల్గా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటంటే పాప పేరు డిసైడ్ అవ్వాలి. పేరు విషయంలో అయితే ఎంత క్యూరియాసిటీ ఉంటుందో తెలుసా అండి ఇక్కడ నర్సులకు. మనకంటే ఎక్కువ ఉంటుంది. భూమి అప్పుడు కూడా ఇంతే అండి. సర్జరీ కంటే ముందే నేమ్ డిసైడ్ అయ్యారా అని అడుగుతారు. డిడ్ యూ డిసైడ్ ఆన్ యువర్ బేబీస్ నేమ్ అని అడుగుతూ ఉంటారు. భూమికి పేరు పెట్టినప్పుడైతే నాకు ఒకటే అనిపించిందండి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదని. ఎందుకంటే భూమి అన్న పేరు మా మనసులో అసలు లేనే లేదు. మేము ఒక 3-4 పేర్లు అనుకున్నాము, అందులో ఏదో ఒకటి పెడదామని. కానీ పాప పుట్టే టైము అదంతా చూసి అత్తమ్మ మామయ్య వాళ్ళు నక్షత్రం ప్రకారమే ఏ లెటర్ వస్తే ఆ లెటర్ పైన పెట్టాలంటే ఆల్ ఆఫ్ సడన్ ఇక బా పైన వస్తే భూమి అని పెట్టినాం. బట్ మళ్ళీ అదే జరిగిందండి. ఇప్పుడు కూడా ఒక 3-4 పేర్లు లిస్ట్లో పెట్టుకున్నాము, కానీ మళ్ళీ బాగానే వచ్చింది. ఇంకా బాగా వచ్చిందని ఏం పేరు పెట్టామంటే బృందా అని పెట్టాము. సో భూమి అండ్ బృందా అవర్ 2 లిటిల్ క్యూటీస్ నేమ్స్. హాస్పిటల్లో ఉన్నప్పుడే మనం నేమ్ డిసైడ్ అయ్యి సబ్మిట్ చేసామనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ చాలా త్వరగా వస్తుంది. లేదు అంటే ఇక బాగా డీల్ అయిపోతుంది. డాడీ పాపం టైర్డ్ ఉన్నాడు 3 days నుంచి. బుడ్డది కూడా అసలు మమ్మల్ని వదిలి ఉండమంటే అసలు ఉండలేదు. You want to put right? You put it. ఇలాగా ఇలా in front రాడా? అందులోనే ఈజీ చారీ, అందులో వేసే ఈజీ. అందులో వేసి ఇట్లా పోవు పెట్టి మంచిగా కోము చేద్దాము సైడ్కి అట్లాగా. ఎవరు? స్వాతియేనా? ఓకే, let's go. Bhumi, get down. We're going home. You want to get this to home? చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్తున్నాం మనం. You're going home. We are welcoming చెల్లి. Bhumi, జాకెట్ వేసుకోరా. డాడీ చెల్లికి మన ఇల్లు చూపిస్తున్నాం. భూమి దానికి జాకెట్. ఇదేమో భూమి, యు ఆర్ వేరింగ్ ద జాకెట్. చెప్పింది చెయ్యి. చిన్నదాన్ని అయితే ఇప్పుడే రెడీ చేసేసాము. డ్రెస్ వేసాము, సాక్స్లు మిట్టెన్స్ అన్నీ పెట్టి ప్యాక్ చేసేసాము. ఇగో పెద్దది మాత్రం మాట వినట్లేదు. జాకెట్ వేసుకోమంటే వేసుకోదంట. సోకులు ఎక్కువైపోయినాయి అమ్మాడికి. భూమి మొహం కూడా పీక్కుపోయినట్టు అయిందండి. 3 రోజుల నుండి నిద్ర లేదు పాపం దానికి కూడా. రోజు అమ్మ వాళ్ళు మా కోసం ఫుడ్ తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళతో పాటు వెళ్ళవే అంటే అస్సలు వెళ్ళదు. ఐ వాంట్ టు బీ విత్ చెల్లి, మామీ అండ్ డాడీ అని చెప్పేసి మొత్తానికి 3 రోజులు మేము హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఇక మాతో పాటు ఉంది. ఇంకా చెల్లిని ఇంటికి తీసుకెళ్లడంలో హడావిడి అంతా అక్కదే అండి, మామూలుగా కాదు అసలు. చిన్నదాన్ని చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్ అంతా తలా ఒక బెలూన్ పట్టుకొచ్చే వాళ్ళు. ఇంకా ఆ బెలూన్స్ అన్ని దాన్ని క్రిబ్కి కట్టినాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కదా, ఆ బెలూన్స్ అన్ని తీసి ఇగో దీని చేతికి కట్టాలంట. 3 రోజుల నుండి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్తో విసుగొచ్చేసిందండి నిజంగా. టాబ్లెట్స్ అయితే డైలీ ఆల్మోస్ట్ 20 టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, టైల్నాల్ ఇట్లా అన్నీ కలిపి. టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేయాలి? ఇంటికి వెళ్ళాక అన్నీ అడగవా క్లియర్గా? సో ఇందాక చెప్పిన కదండి, డిశ్చార్జ్ అవ్వాలంటే మనం కొన్ని ఫామ్స్ ఫిల్ చేయాలి అండ్ పాప నేమ్ కూడా ఇవ్వాలి. లక్కీ
లక్కీగా మాకు ఇద్దరు పిల్లల పేర్లు బాతోనే స్టార్ట్, అంటే సేమ్ లెటర్తోనే స్టార్ట్ అవుతున్నాయి. అంటే మేము నక్షత్రం ప్రకారమే పెట్టాము, బట్ ఇద్దరికి బా లెటరే వచ్చింది. సో ఇంకా భూమి బృంద అని పెట్టేశాము. ఫామ్స్ అని ఫిల్ చేసి ఇచ్చినాము. ఒక నర్స్ వచ్చి తీసుకొని వెళ్ళింది అండ్ డాక్టర్తో ఒకసారి చెక్ చేస్తుందంట. అంటే నాకు ఇంకేమైనా టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ అవసరం అనుకుంటే డాక్టర్ సజెస్ట్ చేస్తుందంట. సో డాక్టర్ నాకు ఏం సజెస్ట్ చేసిందంటే ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి అని చెప్పింది. దానికోసం నాకు చికెన్ పాక్స్ ఇంజెక్షన్ సజెస్ట్ చేసిందంట. సో నాకు వేసేసారు అది. యాక్చువల్గా లగేజ్ చాలా ఉండే అండి 3 రోజులకైనా. అంటే బట్టలు ఉంటాయి, భూమి కూడా మాతో పాటే ఉంది కదా, దాని బట్టలు చాలానే ఉండే. బట్ నేను అమ్మ వాళ్ళతోని ఇచ్చి పంపించేసామన్నమాట. బట్ స్టిల్ ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ 2026 గిఫ్ట్, శివయ్య గిఫ్ట్. లుక్, నిన్ను కూడా 5 years బ్యాక్ ఇలాగే ప్యాక్ చేసాం. భూమమ్మ ఏం కాదు, కింద అది కప్తాం కదా నాన్న. బాగా టైట్ పెట్టకు, ఊపిరాడకుండా. తను చెయ్యి వస్తుంది అక్కడ. నాన్న, వీఆర్ గోయింగ్ హోమ్ నాన్న. You know you have a beautiful house. You can stay there cozily, happily ever after. ఇంకా చాలు నాన్న. చూడు, చెల్లిని ప్యాక్ చేశాడు డాడీ, ఎంత చక్కగా ప్యాక్ చేశాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంటే నా మనసులో ఎన్నో క్వశ్చన్స్ అండి. వాటన్నిటికీ సమాధానం త్వరలోనే తెలుస్తుంది. బట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి సెకండ్ కిడ్కి ఫస్ట్ కిడ్కి అంటే భూమికి బృందకి మధ్య 5.5 years గ్యాప్ ఉంది. సో మళ్ళీ మాకి కొత్తగా ఉంటుంది. హ్యాండిల్ చేయగలుగుతామా, ఎట్లుంటుందో ఏమో అనేది అర్థం కావట్లేదు. బట్ యా, లెట్స్ గో విత్ ద ఫ్లో. అండ్ ఇప్పుడైతే దేవుడు మాకు ఇచ్చిన ఒక కొత్త బాధ్యతతో హాస్పిటల్ రూమ్ నుండి బయటకు వచ్చేసాం. సో వీఆర్ 4 నౌ. ఆ ఫీలింగే చాలా ఎక్సైటెడ్గా, ఎమోషనల్గా, టెన్షన్గా అన్ని రకాలుగా ఉంది. సో దేవుడు మాకిచ్చిన బాధ్యతను మేము మంచిగా నెరవేరుస్తాం అనుకుంటున్నాను. నాకు ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏంటది? Okay, after going. Can you take a clipping for all of us? To go in the wheelchair or do you want to walk? నాకు వీల్ చైర్ తెచ్చారు హాస్పిటల్ నుంచి కిందికి రావడానికి, అంటే కార్ వరకు రావడానికి. బట్ నేను ఆల్రెడీ 2 days నుంచి వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసిన ఎవ్రీడే. సో ఐ కెన్ వాక్ అని చెప్పిన. నర్సు జోక్ చేస్తుంది మా ఆయనతో, యూ హ్యావ్ 3 beautiful girls in your life అంట. Not 3 anymore. Okay. Yeah, you have to wait for mama. వీళ్ళేమో చకాచకా నడిచేస్తున్నారు. లిఫ్ట్ దగ్గరికి వచ్చేసిండ్రు అప్పుడే. నేనేమో నా కోసం వెయిట్ చేయండి, నేను అంత ఫాస్ట్గా నడవలేను కదా అని చెప్తున్నా. కార్లో ఈ బెలూన్లను నీడబెట్టుకుంటాము, వద్దులే అమ్మా ఇక్కడే వదిలేసి వెళ్దామంటే భూమి ఒప్పుకోవట్లేదు. చెల్లికి వెల్కమ్ చెప్పాలి, బెలూన్స్ ఉండాలి అంటుంది. ఇప్పుడైతే తెగ ముచ్చట్లు చెప్తోంది. అంటే బేబీకి అన్నీ నేనే చేస్తాను, తనకు ఫీడ్ చేస్తాను, జోజో కొడతాను, స్లీప్ చేపిస్తాను అని. చూడాలి మరి రియాలిటీలో ఒక్క పనన్నా చేస్తుందో లేదో. Bye. Stay here. Ayyo. Okay. Are you excited, Bhumi? Yeah. Okay. No touching, please. ఒక నర్స్ మనతో పాటు కింది వరకు వచ్చింది. అంటే తను ఏంటంటే ఇప్పుడు మన కార్ సీట్లో పాపను జాగ్రత్తగా కూర్చోబెట్టుకొని స్టార్ట్ చేసే వరకు ఉంటుంది. ఫస్ట్ తనని పెట్టేసేయు. ఫస్ట్ తనని పెట్టేస్తే దాన్నే పెట్టేసి, చల్లగా ఉంది కదా.
చిన్నదాన్ని ఫస్ట్ టైం మన బునుకాలోకి ఎక్కిచ్చేస్తున్నామండి. పిల్లల్ని ఏంటంటే తల ముందుకు కాదు కార్ సీట్ సైడ్ ఉండే విధంగా కూర్చోబెడతారు. మమ్మీ, భూమి, బృందా, వెనకాల 3 కార్ సీట్లు, 3 అమ్మాయిలు. ముగ్గురు బృందా లేదు. భూమి, బృంద. మై 3 cuties, స్వాతి, బృందా, భూమి. Okay, let's start. Bhumi, let's go home. మాట్లాడుతుంది భూమి. భూమి బృందాకి ఇల్లు చూపిద్దామా? లెట్స్ గో టు స్వీట్ హోమ్ అను. నీ హోమ్ పేరేంటి? లెట్స్ గో టు భూమిస్ నెస్ట్ అను. Thank you. చలో. మేము హాస్పిటల్ నుండి కిందికి వచ్చేటప్పుడే ఫీడ్ చేసిన, అందుకే మంచిగా నిద్రపోతుంది. కానీ మొహం మీద ఎండ పడుతుంది పాపం. భూమి అయితే కారు కదులుతున్నప్పుడు మంచిగా నిద్రపోయేది. ఎక్కడైనా సిగ్నల్ పడి కారు ఆపేస్తే ఫుల్ ఏడ్చేది. ఇది ఎట్లా చేస్తుందో చూడాలి. నాకు బృందం చూస్తే ఒకటే గుర్తొచ్చింది. మొన్ననే నా భూమిని ఇట్లా హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్ళినట్టు చిన్న పాపలాగా. అంతలోకి మళ్ళీ సెకండ్ బేబీ. లైఫ్ మనం అనుకున్నంత పెద్దది కాదు, చిన్నదేమో అని అనిపిస్తుంది. బట్ ఒక్కటి నా జెన్యూన్ ఫీలింగ్ ఏంటంటే సెకండ్ టైం మదర్ అయితే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో అని అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా నేను బృందాతోని. చెప్పలేదు వీళ్ళు రెడీగా ఉన్నారో లేదో పాపం. చెప్పినా స్టార్ట్ ఎక్కినాం, కార్లో ఎక్కినామని చెప్పినా. అదే ఇక్కడికి వచ్చినామని. ఎంటర్ అయ్యామండి మా కమ్యూనిటీ లోపలికి. ఇగో ఇక్కడిక్కడే తిప్పుతాం. ఇంకా బృందగాడు కొంచెం పెద్దగా అయినాక వాకింగ్ అని. అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు ఇంట్లో. ఇండియాలో అయితే అండి బేబీస్ని వెల్కమ్ చెప్పడం మామూలుగా చేయట్లేదు, అదే ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేస్తున్నారు చక్కగా. బట్ ఇక్కడ మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయకండి. హార్డ్లీ ఉంటే ఒకరిద్దరు ఉంటారు వెల్కమ్ చెప్పడానికి, అంతే. ఇంకా బృంద లక్కీ అని అమ్మమ్మ తాతయ్య ఉన్నారు దానికి వెల్కమ్ చెప్పడానికి. భూమికి అయితే ఎవ్వరు లేరు పాపం, మేమిద్దరమే. ఇంకా నైబర్స్ వచ్చి మాకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళినప్పుడు. ఎంత చలి అంటే విపరీతమైన చలి. మేము బృందాన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చిన 2 days తర్వాతనే డాలస్లో స్నో పడ్డది. ఇమాజిన్ చేసుకోండి ఎంత చలి. ఇంకేవి వేసుకొని వస్తాను. ఇడుస్తాలే. అందరు కాళ్ళు కడుక్కోవాలంట. ఇట్లా కాళ్ళు కడిగినాక నేను కాళ్ళు కడుక్కొని వేడి నీళ్ళు పట్టుకొచ్చు. భూమి సాక్స్ తీసుకో. మా ఇంటి పేరు వచ్చేసి భూమిస్ నెస్ట్ అండి. సో భూమిస్ నెస్ట్లోకి ఇంకొక క్యూట్ బర్డ్ ఎంటర్ అయ్యింది తన చిన్న చిన్న పాదాలతో తిరిగేయడానికి. ఐఎమ్ షూర్ అండి ఇంట్లో అందరికన్నా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంది ఎవరంటే మాత్రం పక్కా భూమినే. మరి వచ్చిందేమో చిన్ని లక్ష్మీదేవి, అది కూడా శుక్రవారం. ఇంకా మామూలుగా వెల్కమ్ చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని చిన్నగా డెకరేషన్ చేపించాము వెల్కమ్ చెప్పడానికి. ఈ క్యూట్ డెకరేషన్ వచ్చేసి వారియం డెకార్స్ ఇన్స్టా పేజ్ వాళ్ళతో చేపించాము. వాళ్ళు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్స్కి చాలా వాటికి డెకరేషన్ చేశారు. అండ్ వాళ్ళు ఇక్కడ లోకల్ అండి, డాలస్ వాళ్ళు. సో మనకు వెస్ట్రన్ నుంచి ట్రెడిషనల్ వరకు అన్ని రకాల డెకరేషన్స్, అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తారు. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం అస్సలు మిస్ చేయకండి. ఎంటర్ అయింది. వెనక నిలబడు భూమి నిలబడు.
మొత్తానికి 2 మహాలక్ష్ములతో ఇంట్లోకి అయితే అడుగు పెట్టేశాం. ఏమో అండి, మీకు చెప్తే ఏమనిపిస్తుందో తెలియదు కానీ మొన్ననే నా కాలేజ్ అయిపోయినట్టుంది. అప్పుడే మళ్ళీ నాకు 2 పిల్లలు. సో లైఫ్ అనుకున్నంత పెద్దదేం కాదండి. సో ఉన్న దాంట్లో మనం ఎవ్రీడేని మనం ఎంజాయ్ చేయాలి, లేదంటే రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఇంకా చిన్నదానితోని అమ్మ నాన్న మేము వరుస పెట్టి ఫోటోలు దిగేసాము. ఇక నుంచి ఐఎమ్ నాట్ మామ్ ఆఫ్ 1 kid, ఐఎమ్ మామీ ఆఫ్ 2 kids. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ వెల్కమింగ్ బృందా టు హోమ్. సో ఇప్పటి నుంచి మన ఫ్యామిలీలోకి ఒక క్యూట్ లిటిల్ ఏంజల్ వచ్చేసింది బృందమ్మ. అండ్ వచ్చేస్తుంది మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. దానికి మీరేం చేయాలంటే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయాలి. బాయ్ బాయ్, మీట్ యు ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.